मस्त. अस्योड्डा राम उवाच अस्योड्डामरलीलस्य दूरास्तनकलादपः సంసారే రాజపుత్రస్య కాలస్య కలితౌజసః. పరబ్రహ్మం అనేటువంటి రాజుకి మాయ అనేటువంటి పట్టమహిషికి రాణికి జన్మించినటువంటి కాలుడు అనేటువంటి యువరాజు. ఆయన చరిత్ర చెప్తాను అని చెప్పి ఆయన ఆ కాలుడి యొక్క లీలలు అద్భుతం అని చెప్పి మొదలు పెడుతున్నారు. అస్యైవాచరతో దీనైః ముగ్ధైః భూతమృగవ్రజైః అఖేటకం జర్జరితే జగత్ జగజ్జంగలజాలకే. జగత్ అనేటువంటి అరణ్య జాలంలో ఈ యువరాజు ఏం చేస్తున్నాడు అంటే దీనై ముగ్ధై భూత మృగవ్రజై అస్యైవ ఆచరత. వీళ్ళందరినీ కూడా ఏం చేస్తున్నాడు అంటే ఆకేటకం ఆచరత. వీళ్ళందరితో వేటాడుతున్నాడు అని. మనం మామూలుగా తెలుగులో చెప్తున్నప్పుడు వీళ్ళందరినీ వేటాడుతామంటాం. సంస్కృతంలో చెప్తే వీళ్ళందరితో వేటాడుతున్నాడు అంటే వాళ్ళని వేటాడుతున్నాడు అని అర్థం. ఏకదేశోల్ ఏకదేశోల్లసచ్చారు వడవ అనల పంకజ క్రీడా పుష్కరిణీ రమ్య కల్పకాల మహార్ణవ. ఈ ఏకదేశో ఉల్లసచ్చారు వడవానల పంకజ క్రీడా పుష్కరిణీ రమ్య కల్పకాల మహార్ణవ. ఈ ప్రపంచం అనేటువంటిది అరణ్యం అన్నాం కదా, దాంట్లోనే ప్రళయం అనేటువంటి ఒక మహాసముద్రం ఉంది. ఈ రాజపుత్రుడికి కాలుడికి అది క్రీడా పుష్కరిణి, క్రీడా సరోవరం. దాంట్లో బడబాగ్ని అనేటువంటి పద్మం ఉంది. బడబాగ్ని ఏం చేస్తుందంటే సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళని కూడా అది మింగేస్తుంది, అది హరించేస్తుంది. సముద్రంలోనే పుడుతుంది కానీ సముద్రంలో ఉన్నటువంటి ప్రళయకాలంలో సముద్రంలో ఉన్నటువంటి నీళ్ళన్నిటిని కూడా అది ఎండగొడుతుంది. ఆ బడబాగ్ని అనేటువంటి పద్మం ఉన్నది. కటు తిక్ల ఆమ్ల భూతాద్యై తదధి క్షీర సాగరై తైరేవ పర్యుషితై జగద్భిః కల్పవర్తనం. అసలు ప్రాణులను ఎలా చేస్తున్నాడు అంటే ఆయన కటు తిక్త ఆమ్ల భూత్యాద్యై తదధి క్షీరసాగరై తైరేవ ఏతై పర్యుషితై జగద్భిః కల్పవర్తనం. ఆయన కటు తిక్తం పులుపు కారము ఆ చేదు ఇలాంటివన్నీ ఇలాంటి రుచులతో క్షీరసాగరము దధిసాగరము ఇత్యాది వాటితో పర్యుషితై వాటితో కలుషితమైనటువంటి పరిశుతమైనటువంటి ఆ కల్పాంత కాలంలో ఆయన వీటన్నిటిలో అంటే కల్పాంత కాలంలో కల ఆ, వీటిని ఆయన భోజనం చేస్తున్నాడు అంటే ఈ సంసారాన్నే భోజనం చేస్తున్నాడు. చండీ చతుర సంచార సర్వమాతృ గణాన్విత సంసారవన విన్యస్త వ్యాఘ్రీభూతౌఘాతిని. ఈయనకి ఇద్దరు భార్యలంట. ఆ ప్రణయిని చండి. చండీ చతుర సంచార సర్వమాతృ గణాన్విత. ఆ ఆవిడ కాలుడి యొక్క భార్య ఒక భార్య. ఆ భార్య ప్రణయిని భార్య ఎవరు అంటే చండి. ఆవిడ కాళరాత్రి అని పేరు. సర్వభూత వినాశిని ఈవిడ. ఎవరు? ఔఘఘాతిని. మా ఎలా ఉంది ఈవిడ చండి కాళరాత్రి అంటే సర్వమాతృగణాన్విత, సర్వమాతృగణాలతో కూడి ఉన్నటువంటిదై సంసారవన విన్యస్త సంసారవనములో తిరిగేటువంటి వ్యాఘ్రి భూతౌఘాతిని. పెద్ద పులిలాగా ఈ పెద్ద పులిని పోలే ఈవిడ ఆ సంసారం అనేటువంటి అరణ్యంలో తిరుగుతూ ఉన్నది. పృథ్వీ కరతలే పృథ్వీ పానపాత్రే రసాన్వితాం మలోత్పల కల్హార లోలాజాలక మాలిత. ఇక్కడ పృథ్వీ కరతలే, పృథ్వీ కరతలే పృథ్వీ
అంతే అక్కడి నుంచి జ్ఞద్వి ఉంది. జ్ఞద్వి కరతలే జ్ఞద్వి అని దీంట్లో పడింది. జ్ఞద్వి కాదు, పృథ్వీ అనుకోండి. పృథ్వీ కరతలే పృథ్వీ పానపాత్రి రసాన్విత మలోత్పల కల్హార లోలజాలక మాలిత. ఆవిడ కాళరాత్రి ఎలా ఉంది అంటే పృథ్వీ, కరతలే పృథ్వీ, ఆవిడ చేతిలోనే పానపాత్రాన్ని పట్టుకొని కమలాది పుష్పముల యొక్క గంధంతో నిండినటువంటి పృథ్వీని ఆ, ఆ, కమలాది గంధములతో కూడినటువంటి పృథ్వీని ఆవిడ పట్టుకొని ఆవిడ కాలుడి చేతిలో పానపాత్ర లాగా పెడుతున్నది పృథ్వీని అని. వీటన్నిటితో నింపి పృథ్వీని ఏం చేస్తుంది అంటే కమలా పుష్పముల యొక్క గంధములతో నింపి ఆ పృథ్వీని పానపాత్రగా చేసి కాలుడి భా కాలుడి భార్య అయినటువంటి కాళరాత్రి ఆయన చేతిలో పెడుతోంది. విరావి విరావి వికటాస్ఫోటో నృసింహో భుజపంజరే తటా వికట పీనాం సహా కృత క్రీడా శకుంతక. ఇక్కడ భయంకర రూపమైనటువంటి నృసింహమూర్తి. ఇంకా ఎలాంటిదంటే క్రీడా శకుంతక. ఒక చిన్న చిన్న పక్షులని పోలేటువంటి రాక్షసులని, ఆ రాక్షసులను చంపేటువంటి క్రీడని జరిపి కాలుని యొక్క నట వికట పీనాం సహా ఆవిడ భుజ పంజరంలో ఆవిడకు ఆవిడ ఒదిగి ఉంటున్నది. అంటే కాలుడి యొక్క కంట్రోల్లో ఆవిడ ఉంటున్నది. ఉన్నా కూడా ఆవిడ ఏం చేస్తుంది అంటే ఈ రాక్షసులందరినీ ఆవిడే చిన్న చిన్న ఆవిడకి ఈ రాక్షసులందరూ చిన్న చిన్న పిచ్చుకలు లాంటి వాళ్ళు. ఆ చిన్న చిన్న పిచ్చుకలు లాంటి రాక్షసులందరినీ కూడా ఆవిడే సంహరిస్తుంది. అలాబు వీణ మధుర శరద్వ్యోమలన కవి దేవ కిల మహాకాలు లీలా కోకిల బాలక. ఇక్కడ భైరవుడు కూడా ఉన్నాడు. అలాబు వీణ మధుర శరద్ వ్యోమల సచ్చవి దేవ కిల మహాకాల. ఈ కాలుడి దగ్గర మహాకాలుడు భైరవుడు కూడా ఉన్నాడు. ఆయన ఆయన కూడా ఈ కాలుడి యొక్క క్రీడలో ఆయన కూడా భాగమయ్యాడు. ఎలాంటి భైరవుడు అంటే అలాబు వీణ మధుర, సొరకాయతో చేసినటువంటి వీణ లాంటి మధుర, వీణ యొక్క మధురమైనటువంటి స్వరాన్ని పోలినటువంటి మధురమైనటువంటి స్వరం గలవాడు. శరద్ వ్యోమల సచ్చవి, శరత్కాలంలో ఉండేటువంటి ఆకాశము లాంటి స్వచ్ఛమైనటువంటి రూపము గలవాడైనటువంటి మహాకాలుడు భైరవుడు కూడా ఈ కాలుడి యొక్క ఆటలో భాగమయ్యే ఉన్నాడు. అజస్ర స్ఫూర్జితాకారో వాంత దుఃఖ శరావలి అభావనామ కోదండ పరిస్ఫురతి సర్వత. ఆయన దగ్గర కోదండం ఉందంట. ఎలాంటిది అంటే అభావము అనేటువంటి కోదండం. ఆ ఎలాంటి అభావము అంటే ఇక్కడ సంహారము అని తీసుకోవాలి. సంహారం అనేటువంటి కోదండము ఆయన చేతిలో పట్టుకొని పరిస్ఫురతి సర్వత, ఎప్పటికీ కూడా అది అంతటా కూడా శబ్దం చేస్తూ ఉందంట. ఎలా అజస్ర స్ఫూర్జితాకార వాంత దుఃఖ శరావలి. దుఃఖం వాంతము అంటే అసలు దుఃఖాలకి అంతే లేనటువంటి దుఃఖాలకి వాంతము అని పేరు. వాంతములైనటువంటి దుఃఖాలనేటువంటి బాణాలని వదిలేటువంటి సంహారం అనేటువంటి ధ్వని ఎప్పుడు వస్తూనే ఉంటుందంట. ఆ ధనస్సు నుండి, కోదండం నుండి దుఃఖములు అనేటువంటి శరములు, బాణాలు ఎప్పుడూ విడవబడుతూనే ఉంటాయి. అనుత్తమ స్వధిక విలాస పండితో బ్రహ్మచలన్ పరివిలసన్ విదారయన్ జగజ్జనిత విలోల మర్కట హరిస్ఫురద్వపురిహ కాల ఈహతే. ఈయన ఎలాంటి వాడు అంటే అనుత్తమ అధిక విలాస పండిత. ఈయన కంటే ఉత్తముడు ఇంకొకడు ఎవరు లేరండి. అనుత్తమ విలాస పండిత,
అధిక విలాస పండిత. అధిక విలాసం అనేటువంటి దాన్ని, విలాసం అంటే లీల, అధిక లీలని ప్రకటింపజేయడంలో ఈయన పండితుడు అంట. రమత్ చలన్ పరివిలసన్ విదారయన్ జరత్ జగత్ జనిత విలోల మర్కట. ఈ జగత్ అనేటువంటి అడవిలో విహరిస్తూ, భ్రమత్ చలన్ నడుస్తూ, పరివిలసన్ పరివిలసిస్తూ అంటే దాంట్లో వాటన్నిటిని నడిపిస్తూ, విదారయన్ వాటిని ఏడిపిస్తూ బాధపడుతూ, జరత్ వాటిని ముసలిగా చేస్తూ, జగజ్జనిత విలోల మర్కట జీవులనేటువంటి చపల మర్కటులని ఆయన వేటాడుతూ ఉన్నాడంట. పరిస్ఫుర ద్వపురిహ కాల ఈహతే. అలా ఆయన జీవుల్ని వేటాడుతూ ఉన్నటువంటి ఆ శరీరంతో కాలుడు ఇలా ఈ జగత్ అనేటువంటి అడవిలో ఆయన ఉంటున్నాడు. నేను ఇంతసేపు వైరాగ్యాన్ని ప్రకటించి ఇప్పుడు ఏదో భయపట్టే విధంగా చెప్తున్నాడే రాముడు. ఏమైంది రాముడికి? ఇంతసేపు వైరాగ్యాన్ని ప్రకటించాడు, బానే ఉంది. ఇప్పుడు ఆయనతో పాటు ఆయన ఆయన దుఃఖాన్ని పంచుకొని మేము కూడా చేశాం. ఇప్పుడు భయపడుతున్నాడు, రాముడే భయపడుతున్నాడు, భయపడినట్టుగా కనిపిస్తున్నాడు అంటే మనం ఎంత భయపడాలి? అంటే కాలుని చూసి భయపడుతున్నాడు అంటే కాల కాలో హరతి తక్షణాత్ అని వేదవాక్యాన్ని ఆ అనుసరించినట్టుగా ఆయన కథనమంతా కూడా కాలుడు ఎలా అంతా సంహరిస్తాడు. ఆయనకి ఈ జగత్తు విలాసం ఎలా విలాసమైంది. ఆయన ఆయన వేటగాడైతే, రాజకుమారుడైతే ఈ జగత్తులో ఉండేటువంటి ప్రాణులందరూ ఆ ఆయన వేటాడేటువంటి పశువులు, మృగాలు. అంటే ఏంటి, కాలుని పరమేశ్వరుని ఎలా ఆయన ఆ వేటాడేవాడుగా చెబుతున్నాడు అంటే ఈ ప్రశ్న మనందరికీ వస్తూ ఉంటుంది. ఇప్పుడు అన్ని చేసేది ఆయన అంటే చేస్తున్నది ఎవరు? అయితే మరి అన్ని చేసేది ఆయన, ఆయన ఆజ్ఞ లేకుండా ఏమీ నడవదు. పరమేశ్వరుడు యొక్క ఆజ్ఞ లేకుండా ఏమీ నడవదు. ఆయన చైతన్యం ఆయన ప్రకాశం లేకుండా ఏ పని జరగదు. చేస్తున్నది ఎవరు? చేస్తున్నది ఆయన అయితే అనుభవిస్తున్నది మనం ఎందుకు అవుతున్నాం? అదే మొత్తానికి యోగ వాసిష్టం అంతా అయ్యేటప్పటికీ మనకి ఎలాంటి జ్ఞానం ఖచ్చితంగా రావాలి అంటే ప్రపంచంలో అసలు ఇవేవి జరుగుతున్నవి, ఇవేవి నిజంగా జరగట్లేదు. ఇక్కడ ఎవరు కర్త కాదు, ఎవరు భోక్త కాదు. నేను ఇంతవరకు ఇన్ని జన్మలు ఎత్తుకుంటూ వచ్చాను ఎందుకు అంటే నేను కర్త అని అనుకున్నాను కాబట్టి ఇన్ని జన్మలు నాకు వచ్చాయి. ఇక్కడ అసలు కర్తృత్వం భోక్తృత్వం అనేటువంటిది ఎవరికి లేదు. ఇవంతా కూడా లీలా విలాసము అని అనుకోగానే ఇప్పుడు ఈ తెర అజ్ఞానం అనేటువంటి పొర పటాపంచలైపోయి జ్ఞానం అనేటువంటి ప్రకాశం మన మనసులో ప్రకాశించగానే, జ్ఞానము ప్రకాశించగానే, జ్ఞానం అనే సూర్యుడు ప్రకాశించగానే ఇక ఉత్తరోత్తర జన్మల గురించి ఉన్నా ఉంటాయి, లేకపోతే లేదు. ఇప్పుడు ఇంత జ్ఞానంతో ఉత్తర జన్మ వచ్చింది అనుకోండి, అది అది ఏదో లోకోపయోగి అయినటువంటి జన్మే వస్తుందిగా. లేదు, జన్మే రాకపోవచ్చు, ఇక్కడికే అయిపోవచ్చు కూడా. అంటే లేదా వచ్చే జన్మ వచ్చినా కూడా అదే, ఇంత జ్ఞానంతో వచ్చే జన్మతో ఉన్నా కూడా అదే ఆఖరి జన్మ వచ్చు. ఏదో మహాత్ముడిలాగా పుట్టి లోకోపయోగి అయినటువంటి మహాత్మ రూపంలో పుట్టి అందరినీ ఆ ఈ సంసార దుఃఖం నుండి వారందరినీ కడకు తీర్చి వాళ్ళతో ఈయనతో పాటు వాళ్ళందరినీ కూడా తరింపజేసేటువంటి జన్మ రావచ్చు. అయితే దానికి ఏంటి అంటే చివరికి వెళ్ళేటప్పటికి నేను కర్తని కాదు, నేను భోక్తని కాదు, సచ్చిదానంద కేవల శివ అహం అనేటువంటి జ్ఞానం మనకు తప్పకుండా కలగాలి. అంటే మనందరం కూడా యోగ వాక్యం అధ్యయనం చేసిన దానికి సార్థకత. ఇది ఎలా రావాలి అంటే వైరాగ్యం నుంచి రావాలి. ఇప్పుడు రాముడికి ఎంత వైరాగ్యం అయితే అలవాటు చేస్తున్నాడో అంత వైరాగ్యం చెప్పండి.
ఏమైనా ఇబ్బంది అండి? రాముడు ఎంత వైరాగ్యం మాటలతో ఆ, వైరాగ్యాన్ని ప్రకటించాడో అంత వైరాగ్యాన్ని అంటే అసలు నిజంగా కారణం ఈ జగత్తుకి మన జన్మలకి కారణం ఏంటి? సంపదల పట్ల మోహమా లేదా అహంకారమా? ఏవైతే చెప్పాయో అవన్నీ కూడా ఒకసారి విచారించి వాటన్నిటి పట్ల వైరాగ్యాన్ని పొందినటువంటి వాళ్ళమై ఇక ముందర ఈ తర్వాత చెప్పబోయేటువంటి విషయాలను మనం కనుక బాగా అర్థం చేసుకోగలిగితే మనందరము కూడా జీవన్ముక్తులమే అవ్వగలుగుతాం. జీవన్ముక్తుల వ్యవహారం ఎలా ఉంటుంది అంటే జీవన్ముక్తుల వ్యవహారం ఎలా ఉంటుందో ముందు దానికనే ఒక ప్రత్యేకమైనటువంటి ఖండం ఉన్నది. దాంట్లో వైరాగ్య ప్రకరణం, దాని కొరకే ఒక ప్రకరణం జీవన్ముక్త ప్రకరణం ఉన్నది. ఆ జీవన్ముక్త ప్రకరణంలో జీవన్ముక్తులు ఎలా వ్యవహరిస్తారు, జీవన్ముక్తులు ఎలా వ్యవహరించాలి, ఎలాంటి వ్యవహారాన్ని చూసి వాళ్ళు జీవన్ముక్తులు అనుకోవాలి, ఇవన్నీ కొద్దిగా మనం అక్కడ అధ్యయనం చేయబోతున్నాం. ఈరోజు పాఠము ఆలస్యం అయిపోయింది. ఈ స ఈ సర్గ దగ్గర ఆపిస్తున్నాం. సేపు అయింది వాళ్ళ పాఠం. రేపు మళ్ళీ మనం కలిసినప్పుడు మిగతా రెండవ సర్గ 25వ సర్గ అదే శ్లోక సర్గ అయిపోయింది. వాడు విషయం మధ్యలో ఆపాల్సి వస్తుందేమో అని మొత్తం సర్గ పూర్తిగా రేపు అధ్యయనం చేయడానికి ప్రయత్నం. ఇంకా జీవుడు మనుషుల్ని ఏ విధంగా ఆట ఆడిస్తున్నాడు అనేది తర్వాత తరగతిలో విషయం. యజ్ఞ యాగాదులు ఏంటి ఇవన్నీ కూడా ఆ ఆ కాలుడి యొక్క ఆటని ఆయన ఎలా ఆట ఆడిస్తున్నాడు ఆ విషయాలన్నిటి మనం రేపటి పాఠం గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సంస్కృతం మే ప్రియా భాషా సంస్కృతం చింతయామ్యహం సంస్కృతేన సదా వచ్మి సంస్కృతాయ చ జీవనం సంస్కృతాన్మే స్థితం సర్వం సంస్కృతస్య ప్రతి సదా సంస్కృతే మే దృఢా భక్తి హే సంస్కృతం. శివాయ గురవే నమః. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః శివాయ. శ్రీమాత్రే నమః.